చివరికి సత్యమే గెలుస్తుంది, అసత్యం అపజయం పాలైపోతూ అడ్రస్సులు లేకుండా పోతుంది అనేది మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ నిజాయితీగా ఉండే మనిషి చాలా కష్టాలు పడుతూ ఆర్థికంగా పైకి రాలేక జీవితమంతా పేదవాడిగానే మిగిలిపోతాడు. ఇలాంటి వారు ఎంత డబ్బాస్ చూపించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్వభావాన్ని మార్చుకోరు. నీతి నిజాయితీగానే ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏం లాభం అని అడిగితే సహజంగా వీరికి అందరి దగ్గర ఒక మంచి పేరు ఉంటుంది. ఒక విధమైన మర్యాద గౌరవంతో అందరూ చూస్తూ ఉంటారు. కోట్లు గడించిన ధనవంతులు చాలామంది ఉంటారు. కానీ వారికి సమాజంలో మంచి పేరు అనేది ఉండదు. వారి ముందు అందరూ నమస్కారాలు చేసి దండాలు పెట్టినా వాళ్ళ వెనకాల మాత్రం తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. 100% నీతి నిజాయితీగా ఉండే ఎవరు డబ్బుని పెద్ద ఎత్తున సంపాదించలేరు. కాబట్టి ఉన్నంత కాలం అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉంటే మాత్రం మనకి ఏం దొరికినా దొరకకపోయినా ఒక ఆత్మతృప్తి మాత్రం తప్పకుండా మిగలడమే కాకుండా దేవుడి దయ మన మీద ఉంటుంది అనేదే నిజం.